వీళ్ళిద్దరు గురించి మన గ్రూపులలో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మన గ్రూపులో వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు. కనీసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారని చెప్పి నేను వీళ్ళిద్దరి గురించి మన గ్రూపులలో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకొకసారి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి గురించి ఎవడైనా మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడతారని చెప్పి నేను ఈ వీడియో వదులుతున్నాను. ఎందుకంటే ప్రతి నా కొడుకు కోటేశ్వరరావు అన్న ద్వారాగా ఏదో రకంగా లబ్ధి పొందినవారే. అయినా సరే ఆయన్ని ఇంకా ఏదో రకంగా మానసికంగా ఇంకా హింసించాలి, ఆయన్ని అసలు అలా తిరగకుండా చేయాలని చెప్పి ప్రతి నా కొడుకు ఏదో రకంగా ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరు, వాడేమో ఆవుల నాగేంద్ర అంట, ఆ కింద ఉన్నాడు బొట్టు పెట్టుకున్నాడు. నాటు పంది గనక చూడు పంది ఉంటదే ఎర్రగా బలిసి బాగా కొవ్వు బట్టి, అరే ఆవుల నాగేంద్ర, పంది బలిస్తే ఏనుగవ్వదమ్మా, అది గుర్తుపెట్టుకో. ఏదో నీ వాపును చూసి నీ బలుపును చూసి నువ్వేదో బాగా బలిసిపోయాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని వికలాంగుల సర్టిఫికేటు, నీ పర్సంటేజ్ ఎంత అసలు? నీ పర్సంటేజ్ ఎంత? నువ్వు 4 వాకర్స్ ఉన్నంత పర్సంటేజ్ వేయించుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పని, దుర్గారెడ్డి నువ్వు కానీ ఆవుల నాగేంద్ర కానీ వికలాంగులకి జగన్ రెడ్డి ఏం చేశాడో అది చెప్పించండి చాలు. అది ఏదో ఒకటి, మేము ఇది చేయించాము, మేము ఇదిగో ఈ 100 రూపాయలు పెంచాము అని చెప్పించండి. దొంగ నా కొడుకులందరికీ దొంగ సర్టిఫికెట్లు ఇప్పించి మీ బతుకులు ఎక్కడ బయటపడతాయో వాళ్ళ దగ్గర 10,000, 20,000, 30,000 అలా వసూళ్లు చేసి ప్రతి ఒక్కళ్ళకి, కాలు బెనికిన వాళ్ళకి, గోరుపోయిన వాళ్ళకి, చేతుల్లో గోరుపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇప్పించి 20,000, 30,000 దింగిన మీరు మీ బతుకులు బయటపడతాయి అని చెప్పి ఇప్పుడు ఆ పెన్షన్ల గురించి ఏదో, ఇప్పుడు అసలు నకిలీలనేమో వెనకాల పెట్టారు, అసలు వాళ్ళని వరకు అట్లా మీడియా ముందుకు తెచ్చి పెట్రోల్ పోసుకొని ఏదో ఒక్క కార్యక్రమం చేస్తే మీరేందో స్టేట్ను ఉద్ధరించినట్టు ఫీల్ అయిపోతారేంద్రా. ఏరువేత కార్యక్రమం మాత్రం ఏరువేతేనమ్మా. దొంగ పెన్షన్లని ఖచ్చితంగా ఏరువేతేసి ఖచ్చితంగా వాళ్ళని తీసేసి మీ బ్రతుకులు బయటికి లాగటం మాత్రం అది కన్ఫామే. అది జరిగేదే. జగన్ రెడ్డి కాదు కదా, సజ్జలా వచ్చి రోడ్డు మీద బైఠాయించినా సరే అక్కడ దొంగ పెన్షన్లు ఏరువేత కార్యక్రమం మాత్రం జరుగుతుంది. మీ ఇద్దరు బతుకులు బయటపడతాయి. మీరు 10,000, 20,000, 30,000 తీసుకొని ఎలాగైతే పెన్షన్లు ఇప్పించారో, సర్టిఫికెట్లు ఇప్పించారో మీ బతుకులంతా బయటపడతాయి. ఆవుల నాగేంద్ర, మీ గురించి మీరు సలహాలు సూచనలు తీసుకునేటప్పుడు మాత్రం గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు మొక్కి, ఆయనకి దండాలు పెట్టి, దస్కరాలు పెట్టి మీకు సలహాలు ఇవ్వటానికి మాత్రం ఆయన పనికొస్తాడా? ఇప్పుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారిని ఆయన ఏం మాట మాట్లాడాడు మీకు తెలీదా? మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను కానీ మీ భార్య బిడ్డలను కానీ అంటే మీరు ఊరుకుంటారా? బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, మీ వైసీపీ వాళ్ళంతా మాట్లాడేటప్పుడు మీరేమన్నా స్పందించారా? ఒక్కడైనా మాట్లాడా? తప్పు, అలా మాట్లాడకూడదని చెప్పి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఇప్పుడేదో ఫేమస్ అవ్వటానికి, అరే ఫేమస్ అవ్వాలంటే ఒరిజినల్గా ఉన్న వికలాంగులు మీ పక్కనే ఉంటారు, వాళ్ళకి ట్రైసైకిల్ ఇప్పియండి, వాళ్ళకి ఏదన్నా ఇళ్లలో బాగు జరగపోతే ఆయనకి ఏదైనా కార్యక్రమాలు చేయండి. అంతేగాని బాగా ఎదిగిన ఆయన్ని, మనకి గుర్తింపు తెచ్చిన ఆయన్ని విమర్శిస్తే మీకేం వస్తుందిరా? ఆయన వీల్ చైర్ మీద బొచ్చు కూడా బీకలేరు మీరు. ఆయన వీల్ చైర్ మీద బొచ్చు, ఆయన ఆ బొచ్చు లేకపోతే అది కూడా ఏది మీరు బొచ్చు కూడా బీకలేరు. అది గుర్తుపెట్టుకో దుర్గారెడ్డి. నువ్వేదో పెద్ద సించుకుంటున్నావు ఒక 15 నిమిషాలు మాట్లాడేసరికి. నువ్వేందో నీ బ్రతికేందో అందరికీ తెలుసమ్మా. ఆవుల నాగేంద్ర కానీ. ఇక పెన్షన్ల పెంపు విధానం ఎలా జరిగిందంటే, మందకృష్ణ మాదిగన్న, గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు 2 రోజుల నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే
సత్తెనపల్లిలో ఒక రోజు ముందు నైటే మాట్లాడుకొని ఆ పెన్షన్లు ఎలా పెంచాలి, ఎవరు మాట్లాడాలి, ఎలా మాట్లాడితే పని అవుద్ది అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ విధంగా పెంచడం జరిగింది. అది కృష్ణన్న గొప్పతనమో కోటేశ్వరరావు గొప్పతనమో ఇద్దరు కలిసి సాధించిన విజయం. దానికి మీరు ఎంఆర్పిఎస్ వాళ్ళకి మాకు టీడీపీ వాళ్ళకి ఇలా పొలాలు పెట్టాలని చూసినా ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. నాటు పంది అయిన ఆవుల నాగేంద్ర, అరే గుడ్డి దుర్గారెడ్డి, నీకు 2 విధాల వికలాంగత్వం వచ్చినా నీ బ్రతుక్కి నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు దుర్గారెడ్డి. నువ్వు వైసీపీలో ఉంటే ఒక క్యాడర్గా ఉండు, లేకపోతే ఆ బోరుగడ్డ నీళ్ళలాగా నువ్వేదో బూతులు తిడితే నీకేమన్నా సూట్ కేసులు వస్తాయా, లేకపోతే అంబటి రాంబాబు లాగా నువ్వేమన్నా ఎలా పడితే అలా మాట్లాడితే అసలు మీ నాయకుడి తంతేంది? మా డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఐడియా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే నీకు పదవి ఇస్తాము అని డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు అన్నారు. అలాంటి నీచమైన మీ నాయకుడు మీకు గౌరవప్రదంగా నేర్పించాడా? అలాంటి నీచమైన నాయకుడు మీ నాయకుడు. తల్లిని చెల్లిని గెంటేసిన నాయకుడు మీ నాయకుడు. ఎవరినైనా అధికారులు తిడితేనే పదవులు ఇచ్చే నాయకుడు మీ నాయకుడు. భారతి గారిని ఒక్క మాట అన్నాడని చెప్పి మా టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ని జైల్లో పెట్టించిన నాయకుడు. గౌరవప్రదమైన ఆడవాళ్ళని గౌరవప్రదంగా మాట్లాడండి, ఆడవాళ్ళ జోరికోవద్దు. పేర్ని నాని తప్పు చేస్తే పేర్ని నాని వేసుకుందాం కానీ వాళ్ళ ఆవిడ జోలికి మనకొద్దు అని చెప్పి గౌరవాన్ని సంస్కారాన్ని నేర్పించిన నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు. మీ నాయకుడు ఎంతరా? అసలు మీరు ఏం నేర్పించారా? మీరేం మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆయన మీద ఏదో బురద జల్లితే మీ బతుకులేందో డెవలప్ అవుతాయినా? మీకు ఏమన్నా ప్యాకేజ్ వచ్చిద్దానే? అంత సీన్ లేదమ్మా. మీరు నీతిగా నిజాయితీగా వికలాంగులకి, మీ పక్కన ఉండే వికలాంగులకి బండ్లు రావట్లేదా అడుక్కోండి, అన్నయ్యకి ఫోన్ చేయండి, బండ్లు పంపిస్తాడు. మీరు పంచుకోండి, మీ ఫోటోలు వేసుకొని పంచుకోండి, అప్పుడు మీకు పేరు వచ్చింది. కర్రలు లేవా? కర్రలు లేకపోతే అడగండి, అన్నయ్యకి ఫోన్ చేసి అడుక్కోండి, అన్న మాకు ఇన్ని జతలు కర్రలు కావాలి, ఇన్ని జతలు బండ్లు కావాలి అని అడుక్కోండి. ఆయన ఒక్క ఫోన్ చేస్తాడు, పంపిస్తాడు. మీ ఫోటోలు వేసుకొని మీరు పంచుకోండి, బతకండి. అంతేగాని ఎర్రిపూకుల్లాగా ఆయన మీద బురద చల్లుదాం, ఆ మాట అందాం, ఈ మాట అందాం, మా నాయకుడు మాకు గౌరవాన్ని నేర్పించాడు, మా నాయకుడు మాకు అది నేర్పించాడు. ఏ నేర్పించాడ్రా? ఒక పక్క యూట్యూబ్లో సోషల్ మీడియాలో అంబటి రాంబాబు ఏం చేశాడు సత్తెనపల్లిలో? యూట్యూబ్లో చూడండి. అంబటి రాంబాబు సత్తెనపల్లిలో ఏం చేశాడో తెలుసా? వికలాంగుల దగ్గర, ముసలోళ్ళ దగ్గర, విడోస్ దగ్గర ఒక్కొక్క పెన్షన్కి 200 వసూలు చేశాడు సంబరాల రాంబాబు. వాడు ఆ వసూలు చేసి ఆ సంక్రాంతి పండుగ చేసి డ్యాన్స్ పాట కచేరీ అని, డ్యాన్సులు అని, అయ్యని ఇయ్యని చేశాడ్రా. మీకైనా సిగ్గురాదా? వాడిని వెనకేసుకొని వస్తారా అంబటి రాంబాబుని మీరు? అదే మీ తల్లినో చెల్లినో మీ ఇంట్లో వాళ్ళనో తిడితే మీరు ఊరుకుంటారా చెప్పండి? మీ భారతీ గారిని ఒక మాట అన్నందుకే చేబ్రోల్ కిరణ్ని స్టేషన్లో పెట్టిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు మా నాయకుడికి మీ నాయకుడికి తేడా అసలు నక్కకి నాగలోకానికి ఉన్నట్టు ఉంటుందైతే మీరేందిరా మా నాయకుడు బాగా నేర్పించాడు అంటారు. గోనగుంట్ల కోటేశ్వరరావు గారు కాబట్టి ఇంకా అక్కడ నిలబడి మాటలతో చెప్పాడు. అక్కడ కార్యకర్తలు ఏం చేశారో తెలుసా? గేట్లు పగలదింగారు, ఇంట్లోకి వెళ్ళి పోసొచ్చారు, పోపిచ్చారు, పోశారు కూడా. ఏమిరా పార్టీ ఆఫీసులు పగల కొట్టడం, ఆ ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చినాయి అని చెప్పి ఆ కరకట్ట మీద అంతా అన్నా క్యాంటీన్లు రా, 10 పేదవాళ్ళకి భోజనాలు పెట్టి అన్న క్యాంటీన్లు కూల్చేసిన కుసంస్కారిరా. తల్లిని చెల్లినంటే పంపించేశారు, ఓకే. పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టలేడురా జగన్మోహన్ రెడ్డి. అవి అడగటం చేత కాదు. వికలాంగులకి బండ్లు చంద్రబాబు నాయుడు ఎలాంటి బండి ఇచ్చాడ్రా? 10 సంవత్సరాలైనా చెక్కు చెదరలా. మీ బండ్లు మార్చుకోలేకపోయారు కదరా.
వెళ్ళటం తాడేపల్లిలో కుప్పలు ఆడ కూర్చోటం, ఎవరు వస్తున్నారా వాళ్ళ కాళ్ళ మీద పట్టడం, మాకు ఆ పదవి అండి ఈ పదవి అండి. ఒక్కటన్నా చేశారా మీరు మీ బతుక్కి? మీరు బాగుపడాలన్నా, మీకేదన్నా పేరు రావాలన్నా మీ ఊర్లో మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదనుకో, మీరు చేయాల్సింది బురద చల్లటం కాదు. కోటేశ్వరరావు నెంబర్ తీసుకోండి. నెంబర్ తీసుకొని, అయ్యా మాకు ఇది మా పరిస్థితి, ఇది మా ఇళ్లలో మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, మా ఇంటి పక్కన మమ్మల్ని వికలాంగులాగా గుర్తించట్లేదు అంటే మీరు చేయాల్సింది ఏంది? వికలాంగుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ సర్టిఫికెట్లు అవి ఇప్పించటం, అది కాదు, అది చెయ్యొద్దు. ఆవుల నాగేంద్ర, అరే దుర్గారెడ్డి, నువ్వు కూడా ఇను జాగ్రత్తగా. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పర్సంటేజ్ ఎంతో నువ్వు చెప్పు. నీకెంత పర్సంటేజ్ ఉంది ఆవుల నాగేంద్ర? ఒక నడవలేని వాళ్ళకు ఉన్నంత పర్సంటేజ్ నీకుంది అంటే నీకు పర్సంటేజ్ డబ్బులు ఇచ్చి చేయించుకున్నావు. నువ్వు వికలాంగుల గురించి మాట్లాడే స్థాయా? అయినా సరే నీకు గుర్తింపు రావట్లేదు అనుకో, అన్నయ్యకి ఫోన్ చేసి అన్న ట్రైసైకిల్ పంచుకుంటాను, చంగకర్రలు పంచుకుంటానన్నా, ఏదో ఏర్పాటు చేయన్నా, నా బతుకు కొద్దిగా ఎవరు గుర్తుపట్టట్లేదన్నా నన్ను, అది ఇదని చెప్పి నువ్వు ప్రాధేయపడితే నువ్వు ఎలా డెవలప్ అవ్వాలో ఆయన ఫోన్ చేసి 10 బండ్లు పంపిస్తాడు, ప్రోగ్రాం పెట్టుకొని ఏదో చేసుకో. అంతేగాని ఈ లుచ్చేలాగా బోరుగడ్డ నీళ్ళలాగా శ్రీరెడ్డిలాగా ఎందుకు ఆ మాటలెందుకు? శ్రీరెడ్డి ఇక్కడ అక్కడ పూసుకొని మెదలకుండా ఉంది. మీకెందుకురా? తెల్లారితే ఏదో పని చేసుకొని బతకాల్సిన మీరు కూడా మాట్లాడతారా? ఎందుకు మీకు అసలు? పద్ధతిగా మార్చుకొని కరెక్ట్గా రేపు ఇదే టయానికి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి మీరు తప్పైపోయిందని చెప్పి క్షమాపణలు చెప్పి రిలీజ్ చేయకపోతే మీకు బడిత పూజ చేసే కార్యక్రమం గుంటూరు నుంచి వెలుగు సుప్రసాద్ నేను తీసుకుంటానమ్మా. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దుర్గారెడ్డి, ఆవుల నాగేంద్ర, పంది బలిసినట్టు బలిసావు. కొవ్వు బాగా పట్టింది, ఎర్రగా పందివార్లు పట్టినట్టు ఒళ్ళు కొవ్వు పట్టింది. పందిని గతంలో గుంటూరులో ఉండేవాడు ఒక ఆయన, పందుల సీను అని ఉంటాడు, కనుక్కో. పందిని ఒక్క గుద్దితే పొట్ట పగిలి కథం. అట్లాగా నీ వారులన్నీ బయటికి తీసి నీ కొవ్వు కరగదీసే బాధ్యత నేను తీసుకుంటా. ఆవుల నాగేంద్ర, దుర్గారెడ్డి, నువ్వు డిబేట్ కాదమ్మా, నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మీ నాయకుడు మీకేం నేర్పించాడు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా అయింది, మనం మాట్లాడుకుందాం ఒకసారి. నువ్వు గుంటూరు రావటమో లేకపోతే విజయవాడ నువ్వు ఎక్కడుంటావో చెప్పు, మేమే వస్తాము. అసలు జగన్ రెడ్డి ఏం చేశాడు, అసలు మీరు అడిగితే మిమ్మల్ని ఎలా స్పందించాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ వికలాంగుడు వెళ్ళినా సరే దగ్గరకు వచ్చి పలకరించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్ రెడ్డి ఎప్పుడైనా ఏ వికలాంగుడినైనా కలిశాడా? ఏ వికలాంగుడికైనా భరోసా ఇచ్చాడా? పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి పతనం కోరుకున్న మల్లెల లక్ష్మీనారాయణ విజయవాడ అతన్నే సగం గుండు సగం మీసం దీపించుకున్న మల్లెల లక్ష్మీనారాయణే పూర్తిగా మారి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నిరాజనం పడుతున్నాడు. ఇప్పుడు గోనుగుంట్ల కోటేశ్వరరావుకి జైలు చెప్తున్నాడు. ఇప్పుడు మీ బతుకులు కూడా మారతాయి, మేము దగ్గరుండి మారుస్తాము. మీ బతుకులు మీ నోటి చేతే. గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు జిందాబాద్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం అని అనిపించకపోతే గుంటూరు శివానే కాదు, గుర్తుపెట్టుకోండి కొడకల్లారా. వికలాంగుల జాతికి పెద్ద పులిరా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు. వికలాంగుల జాతిని గుర్తించారంటే గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి వల్లే. అలాంటి పెద్ద పులిని నోరుంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా తిట్టినా సరే ముందు స్పందించే నాయకుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు. ఎదవల్లారా.
బాగుపడటం కోసం మాట్లాడాలిరా. మీరంతా మీ బతుకులంతా. వాళ్ళు ఈ గ్రూపులలో లేకపోతే దయచేసి వీడియోని నా కొడుకులకి చేరేటట్టు చేయండి. వికలాంగులకి రాజకీయ రిజర్వేషన్ కల్పించాడన్నా, మ్యారేజీ ఫండ్ వచ్చిందన్నా, బ్యాక్లాక్ ఉద్యోగాలు వచ్చినాయి అన్నా, వికలాంగులకి ఒక గుర్తింపు వచ్చినా సరే పేరుతో పాటు కుంటివారు అనేవాళ్ళు, వికలాంగులు అనేవాళ్ళు, దివ్యాంగులు అనేవాళ్ళు, విభిన్న ప్రతిభావంతులు 1 by 1 స్టెప్ అలా మనల్ని పిలిచారంటే, మనల్ని డెవలప్ చేశారంటే అది కోరుగుంట్ల కోటేశ్వరరావు గారి కృషి, ఆయన పట్టుదల, ఆయన పనితీరు. నాటుపందిలాగా అరే ఆవుల నాగేంద్ర, నాటుపంది ఉన్నట్టున్నావు. అరే పంది, సిగ్గు తెచ్చుకోరా. నడకుంది. నువ్వు వికలాంగుల కోసం ఏం చేసావురా? కొద్దో గొప్ప వాళ్ళ వికలాంగత్వం కూడా లాక్కొని నువ్వు పెట్టుకొని నీ బతుక్కి దొంగ పర్సంటేజ్ చేయించుకొని దొంగ సర్టిఫికెట్లు చేయించే నా కొడుకువి నువ్వు గొనుగొంట్ల కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడతావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆవుల నాగేంద్ర, దుర్గారెడ్డి ఇద్దరు రేపు సాయంత్రం లోపు క్షమాపణలు చెప్పకపోతే మీరు ఎక్కడున్నా సరే ఎత్తుక్కుంటూ వస్తాం, క్షమాపణ చెప్పిస్తాం.